ఎస్సీలను మరి సౌతి ప్రేమగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 7 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇంతవరకు మరి ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తా ఉంది. మరి ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇలా 7 సంవత్సరాల నుంచి ఇలా పెండింగ్లో ఉన్నాయి. ఇలా 7 సంవత్సరాల నుంచి ఏదైతే మరి దళితులను ఇండస్ట్రియల్గా మారుస్తా అని చెప్పి ఇంతవరకు మరి దళితులకు లోన్లు ఇచ్చి సబ్సిడీ మంజూరు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. షరతులు లేని ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా లోన్లు ఇస్తామని ఇలా ప్రకటించారు. కానీ మరి బ్యాంకు ద్వారా లోన్ అంటే మరి ఆయన భూమి ఉండదు, మరి ఫ్లాట్ ఉండదు, మరి గవర్నమెంట్ సూరిటీ కావాలంటే పెట్టలేడు. కాబట్టి చరిత్రలు లేకుండా ఈ ప్రభుత్వం దళితులకు లోన్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికోసమే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ఇలా ఈ ప్రభుత్వం గుంజుకుని ఉంది. ఎంపీఆర్ల పేర్ల మీద మరి ఇలా ఏదైతే మనకు శ్మశాన వాటికల పేరు మీద మరి 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు ఉన్న గతంలో ఇందిరాగాంధీ ఇచ్చే టైంలో ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటూ ఇలా దళితులను మోసం చేస్తూ ఉంది. మరి దళిత ముఖ్యమంత్రిని మోసం చేసింది, డబుల్ బెడ్రూమ్ మోసం చేసింది. అన్ని రకాల ఇలా దళితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే 23లో. అప్పుడు వీళ్ళు చేసిన కథలన్నీ కూడా బయటికి ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం.